హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఎలక్షన్స్ అయిపోయినాయి ఏపీలో, కానీ ఇప్పటికీ హాట్ టాపిక్ ఏపీ ఎలక్షన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ అయిపోయిన ఇన్ని రోజులకి ప్రతి ఒక్కరూ ఏ పార్టీ గెలుస్తుంది అని ఆతృతంగా వెయిట్ చేస్తున్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఎక్కువ మట్టుకి సర్వేస్లలో కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మనం ఒక బేసిక్ థింగ్ చూసుకుంటే ఎలక్షన్స్ మే 13th అయినప్పటికీ కూడా జూన్ 4th వరకు మనకి ప్రొలాంగ్ చేశారు. అంటే ఒక 24 రోజుల పాటు, ఒక 21 నుంచి 24 రోజుల పాటు మనం ఎలక్షన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఎక్కడా లేని విధంగా ఎప్పుడు అంటే ఒక హిస్టరీ సృష్టించిందని చెప్పొచ్చు. ఏపీ ఎలక్షన్స్లలో 80% ఓటింగ్ అయితే నమోదైంది. మరి ఇంత మంచి ఓటింగ్ నమోదైన తర్వాత కూడా ఇప్పటికీ జనాలలో ఇంకా కన్ఫ్యూజనే. అరే ఏ పార్టీ గెలుస్తుంది, మరి ఓట్లు వేసినప్పుడు ఇంతగానం చూసిరో లేదో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. కానీ ఎక్కడ ఎన్ని సర్వేలు చేసినా 10 సర్వేలు చేస్తే 9 వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్గా ఉన్నాయి. ఎందుకు ఏంటి అనేది ఆలోచిస్తే జనాలు మార్పు కోరుకుంటున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది మనం ఇంకా ముందు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు అయితే బయటపడిపోతుంది. కానీ ఒక్క బిగ్గెస్ట్ ఫాల్ట్ ఏంది తెలుసా, కూటమి గెలుస్తుంది అని చెప్పిన వాళ్ళందరినీ కూడా నోర్లు మూపించేస్తున్నారు. ఎందుకు అంటే లేదు వైఎస్ఆర్సీపీయే గెలవాలి అని చెప్పిన వాళ్ళు మాత్రం జయహో అంటున్నారు, వాళ్ళకి జై హింద్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఎవరైతే టీడీపీ కానీ లేదా అదే మన కూటమి ఏదైతే గెలుస్తుంది అని అంటున్నారో వాళ్ళందరినీ అట్లా ఎట్లా అంటావు నువ్వు, నీకెంత ధైర్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఎట్లా అంటే ఏ పార్టీ గెలిచినా ఏపీ అభివృద్ధి అవుతుంది అంటే అది మీకే మంచిది కదా. ఇక్కడ మెయిన్గా జరుగుతుంది ఏంటంటే, నడుస్తుంది ఏ సీజన్ అంటే ఐపీఎల్ సీజన్ అని చెప్తారేమో, ఎలక్షన్ల సీజన్ నడుస్తుంది. అది ఏపీ మీద నడుస్తుంది. బెట్టింగ్లు చేసుకుంటున్నారంట, మా పార్టీ గెలుస్తుంది అంటే మా పార్టీ గెలుస్తుంది, మీ పార్టీ గెలుస్తుందా, సరే నేను బెట్టు పెడతా 10 రూపాయలు బెట్టు పెడతా అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే, కానీ టీడీపీ వాళ్ళు ఎవరైతే కూటమిలో ఉన్నారో మేము 20 రూపాయలు బెట్టు పెడతాం అంటున్నారట. అంటే వాళ్ళు అంత నమ్మకంగా ఉన్నారు. కానీ ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారో లేదా వాళ్ళకి సంబంధించిన టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు మేము గెలుస్తామని. అంటే మీకే ఒక క్లారిటీ లేదు. ఎప్పుడూ లేని విధంగా ఏ సర్వే చూసినా కూడా వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్గానే ఉంది. అంటే అక్కడ జనాలకి కూడా అరే ఒక రాజధాని లేని స్టేట్లో మేమెందుకు ఉండాలి అని అనుకుంటున్నారేమో. మరి నిజంగానే ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు కూటమి గెలుస్తుందా లేదా వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా జనాలు అనేది చూడాల్సిందే.